హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇవాళ నా స్టైల్లో చిక్కుడుకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను రండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత నేను తీసుకున్న చిక్కుడుకాయల క్వాంటిటీకి ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టమోటా సరిపోతుంది. అవి బాగా వేగుతున్నప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పులుసు పౌడర్ వేసుకున్నాను నేను. అదైతే హోమ్ మేడ్ అండి, నా దగ్గర ఉంది కాబట్టి. లేకపోతే మీరు నార్మల్ కారమే వాడుకోవచ్చు. అవి ఫ్రై అవుతున్నప్పుడు మనం ఉడకబెట్టుకున్న చిక్కుడు దెబ్బలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్వాంటిటీకి నాకైతే 1 రూపీ కాయిన్ అంత చింతపండు సరిపోయింది. నేను దాన్ని పులుసు తీసుకొని ఉడుకుతున్న కూరలో వేసుకున్నాను. ఇది బాగా ఉడికి దగ్గర పడుతున్నప్పుడు పల్లీలను వేయించి పొడి చేసుకొని కూర బాగా దగ్గరికి వస్తుంది అనుకున్నప్పుడు ఈ పల్లి పౌడర్ని దాంట్లో వేసుకోవాలి. పల్లి పౌడర్ వేసుకోవడం వల్ల కూర చాలా థిక్గా ఉంటుంది అండ్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇదైతే నా స్టైల్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. మనం ఎప్పుడైతే ఈ పల్లి పొడి వేస్తామో కూర బాగా చిక్కగా అనిపిస్తుందండి. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్.